This video is for educational and informational purposes only. Please do your own research before applying. కెనరా బ్యాంక్లో కొత్త ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 2.8 LPA శాలరీ అయితే ఉంటుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు అప్లికేషన్ కూడా మెయిల్ చేస్తే సరిపోతుంది. ఎలా అప్లై చేసుకోవాలనేది నేను ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా భారీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ని అయితే రిలీజ్ చేశారు. వీటికి 12th అర్హత ఉంటే సరిపోతుంది. శాలరీ కూడా మీకు 47,000కి పైగానే శాలరీస్ ఉంటాయి. 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. దీన్ని కూడా డీటెయిల్ వీడియో చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ వాళ్ళు అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కావాలనుకో ఈ నోటిఫికేషన్ కానీ డీటెయిల్స్ అన్ని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చిన www.canmoney.in కి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మీకు కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. నేను వాటిలో డైలీ ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ఇంకా రకరకాల గవర్నమెంట్, ప్రైవేట్, వర్క్ ఫ్రమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ ఇస్తాను. మీరు వాటిని మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా వాటిని ఫాలో అయితే అయిపోండి. నోటిఫికేషన్ ఫస్ట్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఇందులో ట్రైనీ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ వాళ్ళు. మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ విత్ 50% మార్క్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఫ్రెషర్స్ ఎవరైనా ఎలిజిబుల్. మంత్లీ 22,000 నుంచి 22,000 ఫిక్స్డ్ ఉంటుంది. 2,000 మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అలా మీకు మంత్లీ శాలరీస్ అయితే ఇస్తుంటారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. క్వాలిఫికేషన్ అయితే మీరు ఏదైనా డిగ్రీ చేస్తే సరిపోతుంది. డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ విత్ 50% ఆఫ్ మార్క్స్ తోటి డిగ్రీ చేస్తే సరిపోతుంది. మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీకు మార్కెట్లో కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ ఉందంటే ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. కంప్యూటర్లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి దానికి ఆపరేటింగ్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలి. మినిమం 20 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 31 ఆగస్టు 2025 వరకు ఉంటుంది ఏజ్కి కట్ ఆఫ్ డేటు. అండ్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు 10 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇచ్చారు చూడండి. మీకు మంత్లీ పర్ మంత్ స్టైఫండ్. ఇవి యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, నాట్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అని ఇచ్చారు. ఇనిషియల్గా మీకు ట్రైనింగ్ లాగా ఉంటుందన్నమాట. ఒక 1 ఇయర్ పాటు అలా. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ మీకు 22,000 స్టైఫండ్తో పాటు మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మంత్లీ 2,000 స్టైఫండ్ కూడా వేరీ అవుతుంది. అంటే 2,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇదంతా మీకు ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత ఇంకా మీ పర్ఫార్మెన్స్ అవన్నీ బేస్ చేసుకొని పర్మనెంట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అలాగే మీకు ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ మీకు ఫర్దర్గా ఎప్పుడైనా పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు యూజ్ అయితే అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. మీ ఎలిజిబిలిటీ అప్లికేషన్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేది ఫిజికల్ లేదా ఆన్లైన్లో లేదా ఫిజికల్లో ఉంటుంది. ఫిజికల్గానే కండక్ట్ చేస్తారు. అది మీకు వయా మెయిల్ ద్వారా అప్డేట్ ఇస్తారు. మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చే మెయిల్ ద్వారా అప్డేట్ ఇస్తారు. అండ్ ఫైనల్ సెలెక్షన్ మాత్రం మీకు డీవీ కూడా చేస్తారు. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేసి ఫైనల్ ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ పోస్టింగ్ లొకేషన్ అయితే ఇనిషియల్గా మన ఓల్డ్ స్టేట్లో అయితే ఏముండదు. 2 లొకేషన్స్ ఇచ్చారు. ఒకటి ముంబై ఉంటుంది, ఒకటి బెంగళూరు. సో ఈ 2 లొకేషన్స్లోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. అక్కడికే వెళ్ళి వర్క్ చేయాలి. సో మాకు ఇంట్రెస్ట్ ఉండి పర్లేదు, మాకు ఎక్కడైనా సరే అలా ఈ 2 లొకేషన్స్ అయినా సరే మాకు కెనరా బ్యాంక్లో వర్క్ చేయాలనుకుని ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి మంచి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు 7th అక్టోబర్ 2025 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం అప్లికేషన్ కూడా 6 నుంచి స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 17th అక్టోబర్ 2025 వరకు ఉంటుంది. సో మీకు ఇంటర్వ్యూ ఇంటిమేషన్ అనేది రిజిస్టర్డ్ మెయిల్ నుంచే అప్డేట్ ఇస్తారు. అండ్ మీకు ట్రైనింగ్ వచ్చేసి నవంబర్ మ్యాక్సిమం, అంటే నవంబర్ అంటే నెక్స్ట్ మంత్ నుంచే అలా స్టార్ట్ కూడా చేస్తారు. సో మీకు రిక్రూట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి అర్జెంట్గా కావాలి, ఖాళీగా ఉన్నాం, ఏదో ఒక డిగ్రీ ఉంది, ఖాళీగా ఉన్నాం అనుకుంటే మాత్రం అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలని ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.canmoney.in కి వెళ్ళాలి. అందులో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. కేర్ఫుల్గా మొత్తం డౌన్లోడ్ చేసుకున్నాక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని
మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళాలి. నెట్ సెంటర్కి వెళ్ళేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఫిల్ చేయాలి. దాంతోపాటు కొన్ని అంటే మీ క్వాలిఫికేషన్ సంబంధించి రెజ్యూమ్ ఇవన్నీ కూడా పంపించాలి. అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ లాగా చేసేసి ఇక్కడ ఇచ్చిన మెయిల్ చూడండి, రెజ్యూమ్తో పాటు సర్టిఫికేట్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సైన్ చేయాలి. చేసి ఇక్కడ ఇచ్చిన మెయిల్కి పంపించాలి. applications@canmoney.in అని ఇక్కడ ఇచ్చారు కదా మెయిల్, ఈ మెయిల్కి పంపిస్తే సరిపోతుంది. మీకు వాళ్ళు ఫర్దర్గా సబ్జెక్ట్ అప్లికేషన్ ఈమెయిల్లో సబ్జెక్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ అంటే బ్రాకెట్లో అడ్మినిస్ట్రేషన్ లేదా ఆఫీస్ వర్క్ 2025 అని చెప్పి సబ్జెక్ట్ రాసి మీరు దాన్ని మొత్తం స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ లాగా ప్రిపేర్ చేసి ఆ మెయిల్కి ఇక్కడ ఇచ్చిన మెయిల్కి పంపిస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు ఇస్తాను కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే పీడిఎఫ్ అయితే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. మీరు అప్లికేషన్ పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అని చెప్పి రైట్ సైడ్లో ఫస్ట్ మీ ఫోటో, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికిచ్చి దానిపైనే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీరు ట్రైన్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్ మీకు ఏది కావాలనుకుంటున్నారు, ముంబై కావాలంటే ముంబై, బెంగళూరు కావాలంటే బెంగళూరు ఇచ్చేసి తర్వాత మీ క్యాపిటల్ లెటర్స్లో మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తూ కిందకి స్క్రోల్ చేస్తే ఒక మొత్తం చదివేశాక డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసాక డిక్లరేషన్ వస్తుంది. మొత్తం చదివేసి ఇక్కడ సిగ్నేచర్ చేసి మీరు ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారు, ఏ డేట్ రోజు అప్లై చేస్తున్నారు ఇచ్చేసాక కింద ఆఫీస్ యూజ్ అని చెప్పి ఇంకో ఫామ్ ఉంటుంది. అదే మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ పైన ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడికి 17th అక్టోబర్ వరకు, అక్టోబర్ లోపు ఫిల్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు రెజ్యూమ్ ఇంకా డాక్యుమెంట్స్, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని మీ ఓన్ సైన్ చేసి అన్ని స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ లాగా చేసి వాళ్ళు ఇచ్చిన మెయిల్కి పంపిస్తే సరిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ డేట్స్ అప్డేట్ చేసి ఇంటర్వ్యూ ఆన్లైన్ కానీ ఫిజికల్ కానీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి నవంబర్లో అలా మీకు ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ ఆపర్చునిటీ కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ వాళ్ళైతే ట్రైనింగ్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, మీకు ఇనీషియల్గా అట్లా ట్రైనింగ్ లాగా ఉంటుందన్నమాట. మాకు ఇంట్రెస్ట్ ఉంది, గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది, మంచిగా చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి కంపల్సరీ ఎక్స్పెన్స్ కూడా అవసరం లేదు కాబట్టి అవకాశాన్ని మాత్రం యూటిలైజ్ చేసుకోండి. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే